ఫీవరు విజృంభిస్తున్న జ్వరాలు, పెరుగుతున్న డెంగ్యూ కేసులు, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిట, ప్రైవేట్ ల్యాబులు దోపిడీపై కొరవడని నిఘా, మందులు కిట్స్ అందుబాటులో ఉంచామని హెల్త్ డైరెక్టర్ చెబుతున్నాం. మొత్తం ఫీవర్ అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. డెంగ్యూ, చికెన్గునియా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ రకరకాల ఫీవర్లతోని సీజన్ కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు అయితే లూటీ చేసేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు నేను బ్రాండ్ ఇమేజ్ తెస్తా, నేను పెట్టుబడిదారులను పట్టుకొస్తా, నేను ప్రైవేట్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పట్టుకొస్తా అంటే కానీ ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకునేటట్లేదు. ఇక్కడున్న పేద ప్రజలకు సంబంధించిన వైద్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అడ్డగోలుగా ల్యాబులు, ప్రైవేట్ ల్యాబులు దోపిడీ చేస్తున్నాయట. వాటిపై నిఘా లేదు. మేము మందులు కిట్స్ అందుబాటులో పెట్టమని హెల్త్ డైరెక్టర్. ఎవరికి కావాలి నీ మందులు, ఎవరికి కావాలి నీ కిట్స్? కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతుంటే నువ్వు 1000 మందికి మందులు పెట్టి కిట్లు పెడితే ఎవరికి ఉపయోగపడతాయి? ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంత లెక్క ఉంది, పట్టించుకుంటూ లేడు. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ల్యాబులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి. కంప్లైంట్ చేసినా పట్టించుకుంటూ లేడు. దీనిపైన మీరు సమీక్ష చేయాలి తప్ప మేము అన్నీ రెడీగా ఉంచడం, మేము బ్రాండ్ ఇమేజ్ తెస్తాం. దేనికోసం బ్రాండ్ ఇమేజ్? పేద ప్రజలకు ఉపయోగపడే ఇమేజ్ తేవాలి తప్ప ఇగో ఇట్లాంటి వైద్యంలోనో, విద్యలోనో, ఇట్లాంటి ఉపాధిలోనో బ్రాండ్ ఇమేజ్ తేవాలి తప్ప ఎవరినో తీసుకొచ్చాడు పెట్టుబడి పెట్టి మన పిల్లల్ని వాళ్ళ యొక్క మేధస్సునంతా ఇబ్బంది పెట్టి వాళ్ళ అసలు మేధస్సుని బయటకు తీయకుండా అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేసే కార్యక్రమం ఈ ఉద్యోగాలు, ఉపాధి కల్పన. నేను ఒక 1000 మందికి జాబ్ ఇప్పించే కంపెనీని తెచ్చినా వాడిచ్చేదేంది? వాడికి అవసరమేడా? వాడు కంపెనీ పెడితే 1000 మంది కాదు 2000 మంది ఎంప్లాయీస్ అవసరమైతే వాడు 2000 మంది తీసుకుంటాడు, ఒక లేబర్గా పని చేయించుకుంటాడు. దాంట్లో నువ్వు ఇప్పించేది ఏంది, వాడు ఇచ్చేది ఏంది?